బాపట్ల జిల్లా వెద్దుళ్లపల్లిలో హిందూ శ్మశాన వాటిక సమీపంలో గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ హరికృష్ణ నేతృత్వంలో ఈ తనిఖీలు నిర్వహించారు. నిందితుల వద్ద నుంచి 200 గ్రాముల గంజాయితో పాటు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిన్నటి రోజున బాపట్ల జిల్లా ఎస్పీ గారైన ఉమామహేశ్వరి ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు బాపట్ల డిఎస్పీ గారైన చంద్రమౌళి గారి యొక్క సూచనల మేరకు ఎదులుపల్లి ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎదులుపల్లి వెట్రపాలెం గ్రామం ఎదురుగా ఉన్న హిందూ శ్మశాన వాటికలో 3 వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారని సమాచారం మేరకు ఎదులుపల్లి ఎస్ఐ గారు వారి సిబ్బంది ఉద్యోగులు మరియు పోలీస్ టీం వెళ్ళేసేసి వారిని అదుపులో తీసుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర వచ్చేసి 3 గంజాయి ప్యాకెట్లు వెంటనే వారిని ఈ గంజాయి ప్యాకెట్లు ఎక్కడైనా వారు వచ్చేసి ఎదులుపల్లి కుప్పలమెట్టుకు చెందిన దేవి ఏడుకొండల వద్ద ఇవి కొనుక్కోవడం జరిగిందని చెప్పారు. ఆ పక్కన ఉన్న దేవి ఏడుకొండల ఇంటి దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ కూడా వెరిఫై చేయగా అతని దేశంలో ఆ స్కూటీలో 15 ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు దొరికింది. వెంటనే వీరందరిని అదుపులోకి తీసుకొని ఈ నలుగురైన దేవిరెడ్డి ఏడుకొండలరెడ్డి, పేరం సాయిచంద్రు, అలాగే వచ్చి దేవరకొండ హేమంత్ కుమార్, రాజమూర్తి అచ్యుత్ కుమార్, ఈ నలుగురిని అదుపులోకి తీసుకొని వీరి దగ్గర నుంచి ఒక 600 రూపాయల డబ్బులు, ఒక 18 ప్యాకెట్స్ సుమారు 200 గ్రాముల పైన గంజాయి, ఒక స్కూటీ, 4 సెల్ ఫోన్లు సీజ్ చేసి ఈరోజు రిమాండ్ ఇవ్వడం జరుగుతుంది.